కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యే వరకు తాను నిద్రపోను, రేవంత్ రెడ్డిని నిద్రపోనియనని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. దయచేసి సైడ్ లకు నిలబడేటువంటి మన నాయకులందరూ కూడా ఈ రోజు ఒకటి ఖాళీ అన్న థ్యాంక్ యూ. ఎవరు కూడా రుణమాఫీ గారు కదా ఓకే అంటే దసరాలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. వెనుకకు వెళ్ళి నిలబడండి, కూర్చునే రైతులను ఇబ్బంది పెట్టద్దు. అంతా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇవ్వండి ప్లీజ్. కూర్చోబెట్టి ఇవ్వండి వాళ్ళందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ గతంలో ప్రభుత్వంలో రాకముందుకు ఇలా మాట మీద ఉన్నాడా? 15 ఆగస్టు వరకు 3 విడతలుగా ఏతాన్ చేసిన ఒక 1,00,000 ఇస్తున్నా, 1,00,000 వరకు రుణమాఫీ కానోళ్ళు, 1,00,000 లోపల కానోళ్ళు. ఇక 9 తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా. మొదలే రుణమాఫీ. ఇక మీ వాడితేనే ఉంటాయి బ్యాంకుల. జల్ది ఉరుకుర్రి అన్నాడా లేదా? సంతకం పెట్టుకొని ఓట్లు అడుగుతావా నువ్వు? మొదలు సంతకం పెడతా, 7 తారీఖే రుణమాఫీ చేస్తాను. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా. బిడ్డ నీ సంగతే, నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా. నేను తిట్టుడు పెట్టినా, రోజు తిట్టుడు పెట్టినా. పెడితే మాట్లాడంగా మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి. అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2,500 ఇయ్యి. నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెడతావా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 వస్తే నాకు సంతోషం. మా ముసలోళ్ళకి కేసీఆర్ 200 చేసిండు, నువ్వు 4,000 చేయరా బిడ్డ. అవ్వ తాతలకు 4,000 వస్తే నాకు సంతోషం. నేను అవన్నీ వస్తే నేను వదిలిపెడతా ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెడతావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది.